అజార్ ఖాన్, మీరు హిందుస్థాన్ లో అల్లా రాజ్య స్థాపన కోసం హైదరాబాద్ నుంచి వచ్చి కఠినమైన జిహాద్ ట్రైనింగ్ పూర్తి చేశారు. అల్లా కోసం, ఇస్లాం కోసం మీరు జిహాద్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది. మసూద్ భాయ్ ఇస్లాం మతం కోసం అల్లా పంపిన పవిత్రమైన గొప్ప సైనికుడు. ప్రపంచం అంతా అల్లా రాజ్యం చేయాలని తన ప్రాణాన్నే పణంగా పెట్టి జిహాద్ చేస్తున్నాడు. మసూద్ భాయ్ ని హిందుస్థాన్ కాఫీలు అరెస్టు చేసిన విషయం మీకు తెలుసు కదా. అలాంటి గొప్ప ఇస్లాం మత సేవకుడిని మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని, మీ స్వస్థలమైన హైదరాబాద్ లోని పోలీస్ కస్టడీలో ఉన్న మసూద్ భాయ్ ని బయటికి తీసుకురావటం. వెంటనే హైదరాబాద్ వెళ్లి మన వాళ్ళని కలవండి. వాళ్లే ఏర్పాట్లన్నీ చేస్తారు. ఇది మీకు అల్లా అప్పగించిన పవిత్రమైన బాధ్యత. అల్లా మిమ్మల్ని కాపాడతాడు. ఫీ అమానుల్లా. और से सुनो, सबसे पहले मसूद भाई कहाँ है पता करना है. भैया బయటికి తీసుకురావాలి. ఎక్కడున్నా సరే మసూద్ భాయ్ మనకు కావాలి. మన ప్రాణాలు పోయినా సరే. అల్లా కోసం గన్స్, క్యాష్, ఆర్టీఎక్స్ అన్నీ వస్తున్నాయి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అస్సలు ఈ దేశం ఈ కాఫిర్గాలది కాదు. బాబర్, అక్బర్, జహాంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ మొత్తం మనమే రాజ్యం చేశాం. ఎక్కడో చిన్న తప్పు జరిగింది. అందుకే హిందుస్థాన్ కాఫిర్గాల కింద బతకమని అల్లా మనకి శిక్ష వేశాడు. మళ్ళీ అల్లా రాజ్యం మనమే తీసుకురావాలి. హిందుస్థాన్ మొత్తం పాకిస్తాన్ చేయాలి. అందుకే మిమ్మల్ని పాకిస్తాన్ పంపిస్తున్నాను ట్రైనింగ్ కోసం. పాస్పోర్ట్లన్నీ రెడీ. మసూద్ ఆ ఇంట్లో మొత్తం కవర్ చేయండి. అన్నాడు ఏంట్రా
హాస్పిటల్ తీసుకెళ్ళండి. కమాన్ 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 స్వాతి. ఒక్క ఫోటో తీయలేదా? రే మసూద్, సిటీలో జరుగుతున్న మటర్స్ నీ గురించే నాకు బాగా తెలుసు. ఎవడో ప్లాన్ చేస్తున్నాడు నిన్ను ఇక్కడి నుంచి విడిపించడానికి. ఇప్పటికే అర్థమైంటుంది మా ఇండియన్ పోలీస్ అంటే ఏంటో. చెప్పు. చెప్పేది చేసేది ఒకటే, జిహాద్. పవిత్ర యుద్ధం. మీ స్వార్థం కోసం టోటల్ గా దాని అర్థాన్ని మార్చేశారా? మీ ప్రవర్తన జిహాద్ని అంతర్గత యుద్ధం అన్నాడు కానీ ఇలా అమాయకులు ప్రాణాలు తీయమని చెప్పలేదే. ఆ మాట వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా శ్రీకృష్ణ పరమాత్మ మహాభగవద్గీతలో చెప్పాడు రా పవిత్ర యుద్ధం గురించి. అదే కనుక మేము అవమరిస్తే 2 నిమిషాల్లో మీరంతా భూస్థాపితమైతే. అది జరగదు, అది మీ వల్ల కాదు. అదే చేతనైతే మస్జిద్ కూల్చిగానే గుడి కట్టారు కదా, ఎందుకు కట్టలేదు? భయం. మీ గుడి కావాల్సింది ఓట్లు. గుడి కడితే ఓట్లు పోతాయని భయం. భయమా? భయం కాదురా, వ్యవస్థ మీద మాకుండే నమ్మకం. జరిగిన తప్పుకు మా పార్లమెంట్ ఎప్పుడో క్షమాపణ చెప్పిందిరా. సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. అయినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నియంత్రణ కింద బతికే మీకేం తెలుస్తుందిరా ప్రజాస్వామ్యం గురించి? ప్రజాస్వామ్యం బల్కే బక్వాస్ మత్ కరో. మీ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వింటేనే నవ్వొస్తుంది. మీది అంతా పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా? మసూద్, పవిత్రమైన కాశీ విశ్వనాథుని గుడి తలుపులు తెరుచుకునేది ముస్లిం అయిన బిస్మిల్లా ఖాన్ షాహనాయి అయిన తర్వాతే. ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో ఇంతవరకు డాక్టర్ జాకిర్ హుసేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇదయతుల్లా, ఇప్పుడు అబ్దుల్ కలాం. మా దేశంలో శ్రీరాముడు, వెంకటేశ్వరుతో పాటు బుద్ధుని కూడా పూజించేవారు. మీ ముస్లిం సాధువైన శ్రీ షిర్డీ సాయిబాబాని దేవుడిగా కొలుస్తాం. ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం, ప్రతి ఊళ్ళో గుడి కట్టుకున్నాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలరా మా హిందూ ధర్మం ఏమిటో తెలియటానికి. లెక్చర్ బాగుంది. ఆగే ఆగే దేఖో. మీరు మీ సంస్కృతి మొత్తం మంటల్లో కలిసిపోతుంది. అమెరికాలో ఏం జరిగింది చూశారు కదా, సిర్ఫ్ నమూనా హై. మా మదర్సా నుంచి వచ్చే జిహాద్ వీరుల చేతిలో మీ పార్లమెంట్ బిల్డింగ్లు పగిలిపోతాయి. మీ హిందూ కాఫిర్ల గుళ్ళు కూల్చేస్తాం. మీ 3 రంగుల జెండా ముక్కలు.
వారితో మీటింగ్ ఏంటి? ఏం కూర్చొని చూసాక రేపు వీడిని తీసుకెళ్తాడు. ఎవడో అవుతాడు, ఫ్లైట్ అంటాడు, హాస్టల్ అంటాడు. ఇటువంటి బాస్ కుక్కలు కాల్చండి, కలిసి మారాలి. వీటి గురించి టైం వేస్ట్, సెక్యూరిటీ వేస్ట్, ఫుడ్ వేస్ట్.